చూడండి, దేవుని కుటుంబాలతో చెప్తున్నాడండి. మీ ప్రవర్తన, మీ కుటుంబం ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించండి. మీరు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదో సంపాదించాలి, ఏదో వ్యాపారం చేయాలి, లేదంటే ఏదైనా ఉద్యోగం చేయాలి అని దేవుని కార్యక్రమాలు కుటుంబ సమేతంగా రాకుండా, పాలు పంచుకోకుండా, మీ కష్టాన్ని దేవునికోకుండా ఇష్టానుసారంగా ఉంటే ఏమవుతుంది? మీరు విస్తారంగా విత్తినా మీ చేతికి ఎంత పంట వస్తుందంట? విస్తారంగా రాదంట, చాలా కొంచెం వస్తుందంట. మీకు ఆకలేస్తుందని చెప్పి తింటున్నా ఏం తీరదంట? ఆకలి తీరదు. దప్పికేస్తుందని చెప్పి బాటిల్ నీళ్ళు తాగుతున్నా మీకు దాహం తీరదు. మీరు సంపాదించింది బ్యాంకుల్లోనో లేదంటే బీరువాల్లోనో దాచుకుందామన్నా ఏమైపోద్దంట? చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుంది. కాబట్టి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీ కుటుంబం